మా పేరెంట్స్ నలుగురిలో హ్యాపీగా ఉండాలి, నా పెళ్లి చేయాలి అని వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం ఆలోచించి అవతల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. మనం ఇంతకు ముందు కూడా అదే చెప్పుకున్నాం కదా, పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో గనక ఒక బాండు, ఆ కంఫర్ట్ జోను, అది వాళ్ళ దగ్గర ఆ చనువు లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మనం మరీ 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేయట్లే, 25 ఏళ్ళు వచ్చాక పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇట్స్ అ బేసిక్ కామన్ సెన్స్. అందుట్లో ఇదివరకు ఏది బయటకు వచ్చేది కాదు రూపా. ఇప్పుడు మీడియాలో కానీ మనం ఇన్స్టాగ్రామ్స్లో కానీ అక్కడ కానీ చూసేటప్పుడు ఇట్లాంటి 100 రకాల కథలు చూస్తున్నప్పుడు అవి మనకు ఒక లెసన్ అవ్వాలి. యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. అది చూసి ఎంటర్టైన్ అవ్వటం కాదు, దాని నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుని అలాంటి ఒక సిచ్యువేషన్లోకి మనం వెళ్లకుండా మనం కాపాడుకోవాలి. ఇలా అల్లరయ్యి పేరెంట్స్ని కూడా రోడ్డు మీదకి తేవటం కరెక్టా, ఇంకొక మనిషి లైఫ్ పాడు చేయటం కరెక్టా? ఓపెన్గా పేరెంట్స్తో చెప్పి వాళ్ళేం క్రైమ్ చేయలేదు, అది ఫిజికల్గా ఒక ప్రాబ్లం, అది కావాలని చేసుకుంది కాదు. అలాంటి ఒక విషయాన్ని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోకపోతే ఎట్లా? ఇప్పుడు ఇది ఇలా జరిగితే బాగుందా, అది బెటరా? అవును. సో అది ఏంటంటే రూపా, వేరే వాళ్ళ లైఫ్ పాడు చేయటం, వాళ్ళ లైఫ్ వాళ్ళు పాడు చేసుకోవటం, ఇలా 10 మందిలోకి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు రోత పడటం, ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే కనుక వీళ్ళు అసలు ముందు మ్యారేజ్ చేసుకోకూడదు. మీరు ఇప్పటికీ కొన్ని వేల పెళ్ళిళ్ళు చేశారు కదా, ఇలాంటిది ఎప్పుడన్నా మీరు ఫేస్ తగులుతానే ఉంటాయి రూపా. కాకపోతే వీటిలో ఎన్ని నమ్మాలో తెలియదు. కామన్ పాయింట్ ఏంటంటే మగపిల్లల గురించి ఇంపార్టెన్సీ అని, ఆడపిల్లల గురించి ఎఫ్ఐఆర్ అని కామన్గా అనేస్తారు. అంటే డివోర్స్ తీసుకునే కేసెస్లో వీటిలో ఎంతవరకు నిజమో తెలియదు. ఇట్లా ఇంపార్టెన్సీ అని చెప్పి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టిన కూడా మేము చూసాం. సో ఇలా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అని చెప్పి వాళ్ళు అమ్మాయిలు మళ్ళీ పెళ్లి చేసుకోకుండానో లేకపోతే వేరే అరేంజ్డ్ మ్యారేజెస్ అయిన వాళ్ళని మేము చూసాం. సో వాళ్ళు ఏదో చెప్పేసిన దాన్ని బట్టి అవతల వాళ్ళని జడ్జి చేయటం అనేది నాట్ కరెక్ట్. అలా అంతా మేము ఎప్పుడు చెయ్యం. సో అబద్ధాలు చెప్తారు, నిజాలు ఉంటాయి, అబద్ధాల మధ్యలో నిజాల మధ్యలో అబద్ధాలు మనమే ఎత్తుక్కుని ఏంటి అన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ మనం ఇట్లాంటి వీడియోస్ ఎన్ని చెప్పినా ఎంత మాట్లాడుకున్నా కూడా మారకుండా ఇలాంటి కప్పిపుచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అబ్బాయి అవనివ్వండి, అమ్మాయి అవనివ్వండి, పెళ్ళికి ముందు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? ఇలాంటివి ఎవరికి వాళ్ళు తెలుసుకుని ముందుకు రాకూడదు రూపా. ఇవన్నీ టెస్ట్ చేస్తే తెలిసేవి కాదు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక రిలేషన్షిప్లో ఉన్నాక తెలిసే విషయాలు ఇవన్నీ. ఎవరికి వాళ్ళు ఎథికల్గా ఆలోచించుకోవాలి తప్పించి ఇది మనం టెస్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే కాదు. ఇంకొకటి ఏంటంటే రూపా, ఇది కొన్ని రోజుల ముందు ఏమన్నా బయటికి చెప్పుకునే లేక గుట్టు చప్పుడు కాకుండా అలాగే ఉండిపోయి ఉండేవాళ్ళేమో, కానీ రిలేషన్షిప్లో కాలం మారిపోయింది, ఎవరు ఊరుకోవట్లేదు. కొందరు అల్లరి చేసుకుంటున్నారు, కొందరు సైలెంట్గా బయటకు వచ్చేసి డివోర్సెస్ తీసుకుంటున్నారు, కానీ నోబడీ ఈజ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ సచ్ రిలేషన్షిప్స్.